ఫైనల్‌గా ఇప్పుడున్న జనరేషన్ మారిపోతుంది. సినిమా చూసే విధానం మారిపోతుంది. మొన్న ఒక డైరెక్టర్ చెప్పారు, ఇది జెన్‌జీకి నచ్చదేమో అంటే, చాలా సినిమాలున్నాయి. 'యానిమల్' సినిమా వచ్చేటప్పటికి అది జెన్‌జీ సినిమానా? ఏ సినిమా చెప్పండి? 3½ అవర్స్ కూర్చున్నారు. 'దురంధర్' 3½ అవర్స్ కూర్చున్నారు. ఎవరికి ఏది నచ్చట్లేదు అనేది ఎవరు చెప్పలేకపోతున్నాం. ఇవాళ ఉన్న నవ్వే డేస్‌లో 25థ్ మీరు ఇందాక స్టార్టింగ్‌లో అన్నారు. ఈ 25థ్ దగ్గర నుంచి కనెక్ట్ అయితే తప్ప వాడు సినిమాకి రావట్లేదు. 3:30 గంటల 3½ అవర్స్ సినిమా కూడా చూస్తున్నాడు. 1½ అవర్ సినిమా కూడా బాగోపోతే వెళ్ళిపోతున్నాడు. నచ్చితే 3½ అవర్స్ చూస్తున్నాడు. ఎలా సార్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు జెన్‌జీ కిడ్స్ అంటామా, చూసే విధానం మారిపోయింది. ఆఫ్టర్ కోవిడ్ ఆడియన్ను యాక్సెప్ట్ చేసే విధానం మారిపోయింది. అన్నీ వచ్చేసి అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేస్తుంది. ఎట్లా సార్ ఇప్పుడు యాజ్ ఏ మేకర్‌గా, యాజ్ ఏ డైరెక్టర్, ఇప్పుడు ఆర్టిస్ట్‌గా మీరు ఒక కథని మీ షోల్డర్స్ మీదే తీసుకెళ్ళాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము కూడా చూస్తాం. ఆడియన్స్ అది పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం కాబట్టి ఎలా ఒక సినిమాని ఆడియన్స్‌ని రప్పించాలి అంటే కష్టం అవుతుంది. ఎలా రప్పించాలి ఆడియన్స్‌ని థియేటర్‌కి? అది నాకు ఇంకా అర్థం అవట్లా. నాకు ఒకటి 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 వచ్చేస్తే ఒక మంచి హిట్ పడితే అర్థమైపోద్ది. అప్పుడు మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ అండి. బట్ ఒక థియేట్రికల్గా ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ వన్. బట్ 100% ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏదైనా క్లిక్ అయ్యి ఒక 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 2-3 ఎపిసోడ్లు అదిరిపోయిందంటే చూస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, లెంత్ అనేది నేను ఎప్పుడు బిలీవ్ చేయనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా కట్ చేసాం అనుకోండి, డ్రామా హోల్డ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు బాగోదు సినిమా. లెంత్ ఉన్నా కథ హోల్డ్ అయింది అనుకోండి, తప్పే ఉంది. వాడు కూర్చుంటాడు ఒక హాఫ్ అన్ అవర్, ఇక్కడ ల్యాగ్ ఉంది అంటాడు తప్ప ఓవరాల్ సినిమా అయిపోయిన తర్వాత సినిమా అయితే బాగాలేదంటగా. ఇప్పుడు 'యానిమల్' సినిమా ఉంది, ఇంత లెంత్ ఉంది అంటున్నారు. బట్ 'యానిమల్' సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎవరు సినిమా బాగాలేదనలా. సినిమా లెంత్ ఉంది కానీ సినిమా బాగుందన్నారు. 3:30 గంటల సినిమా ఉందండి. ఇప్పుడు 'దురంధర్' ఉంది, మొన్న మా వైఫ్ చూసింది వెళ్ళి, తనకి సినిమా చాలా బాగా నచ్చింది. లెంత్ గురించి ఏం చెప్పలే. సో లెంత్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ అండి. లెంత్ మనం తీసుకునే కథ ఇంట్రెస్టింగ్గా చెప్తే 3 అవర్స్ అయినా చూస్తారు జనం. అది ప్రూవ్ అయిపోతుంది. ఇంతే లెంత్ ఉండాలి ఇలా అని చెప్తే, అప్పట్లో 'అర్జున్ రెడ్డి' 3 అవర్స్ 15 మినిట్స్. అవును సార్. చాలామంది ట్రిమ్ చేయమని అడిగారంట డిస్ట్రిబ్యూటర్స్ అంతా. వంగ గారు ఒప్పుకోవాలా. ఆ రోజు ఆయన ఎవరు బిలీవ్ చేయాల, బట్ ఆయనే గెలిచారు కదా. బట్ ఆ రోజు ఆయన ట్రిమ్ చేసి ఉంటే మేబీ ఇంత కల్ట్ అయ్యేది కాదేమో సినిమా. అతుకులు బతుకులు అయిపోయేదేమో 'అర్జున్ రెడ్డి'. సో లెంత్ ఈస్ ఆల్వేస్ నాట్ ఎన్ ఫ్యాక్టర్. ఇంట్రెస్టింగ్గా మనం చెప్తే ఎంత లెంత్ అయినా చూస్తారు జనం. అది కరెక్ట్గా చూడాలి. కొన్ని సినిమాలు ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచే కథ బాగాలేదు అనుకో, ఎక్కువసేపు పెడితే ఇంకా టోటల్గానే కష్టం. సార్ చిన్నప్పుడు నాన్నగారితో చూసిన సినిమా ఏది మీకు బాగా బాగా గుర్తుంటుంది? ఒక సినిమా చూసి ఉంటాం. తర్వాత పెద్దయిన తర్వాత చాలా సినిమాలు మీరు కలిసి చూసుంటారు, ఇంట్లో చూసుంటారు. ఫస్ట్ స్ట్రైక్ అయ్యే సినిమా నాన్నగారితో పాటు ఆయన పక్కన కూర్చొని చూసిన సినిమా టూరింగ్ థియేటరా, లేకపోతే మీ విజయనగరంలోనా, ఎక్కడ చూసిన సినిమా? చెన్నై అనుకుంటా, భాష అనుకుంటా. భాషనా? ఏజ్ అండి అప్పుడు? గుర్తులేదు. భాష మళ్ళీ చిన్నవాడిని. డాడీ డబ్బింగ్ చెప్పారు రజనీకాంత్ గారికి. ఆయన డబ్బింగ్ అప్పుడే సూపర్ హిట్ అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. సో ఆయన తీసుకెళ్లారు ఫస్ట్ డే. తెలుగులో చూసాం. పిచ్చెక్కిపోయింది అప్పట్లో. ఆ ఇంటర్వల్ ఇది కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంటుంది. సార్ నాన్నగారు కాకుండా మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే ఎవరు? ఒకవేళ అనుకరించాలి, లేకపోతే ఒక సినిమా కంటెంట్ వచ్చింది, చాలామంది ఇన్స్పైర్ అవుతారా, లేకపోతే చూస్తారా? ఈ సినిమా చూస్తే కమల్ హాసన్ గారిని చూడాలి, లేకపోతే ఆయన యాక్టింగ్ చూడాలంటారు. ఇటువంటిది ఒక క్యారెక్టర్ వస్తే, అటువంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన యాక్టర్స్ ఎవరు నాన్నగారు కాకుండా? ఇతను నేను కొంచెం ఫాలో అవుతాను. చిరంజీవి గారు ఇష్టం, వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ ఇష్టం, బాలకృష్ణ గారు డైలాగ్ డెలివరీ ఇష్టం. సో ఇలా అందరి నుంచి ఒక్కొక్కటి పిక్ చేసుకుంటా. సార్ ఆది గారు కాంట్రవర్సీ కాదు, కానీ కాంట్రవర్సీ కూడా చెప్పట్లేదు. లేదు నిజం అండి. సో బట్ నన్ను బాగా యాజ్ అన్ యాక్టర్ నాకు ఇష్టమైన యాక్టర్ వచ్చి ఆల్ పచినో అండి. సో ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఆయన సినిమాలని చూసేవాడిని. వెరీ న్యాచురల్గా, వెరీ డిఫరెంట్గా అనిపిస్తాడు. సార్ డ్రీమ్ రోల్ ఏది? ఏదైనా నాన్నగారికి చాలా డ్రీమ్ రోల్స్ ఉన్నాయి, ఆయన కొన్ని చేస్తారు. ఆయన గాంభీర్యం కానీ, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ కానీ స్పష్టంగా ఉంటుంది. అలాగే మీది కూడా కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఒకటి ఉంటాయి, ఈ రోల్ చేయాలి చిన్న ఆశ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా. స్కూల్లో ఏకపాత్ర అభినయం చేసే దగ్గర నుంచి కూడా ఉంటుంది. పర్టికులర్గా ఒక రోల్ మీద ఎప్పటి నుంచో ఇష్టం ఉంటుంది. ఎక్కడో చోట పడినప్పుడు టక్మంట లాక్ అవుతాం. అటువంటిది ఏమన్నా రోల్ చేయాలని కానీ, లేకపోతే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేయాలని కానీ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడన్నా? అటువంటి క్యారెక్టర్లు కానీ, అటువంటి స్క్రిప్ట్లు కానీ వచ్చినాయి మీ దగ్గరికి? నెగిటివ్ రాలేదండి పెద్దగా. వస్తే చేస్తారా? చూద్దాం, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే.
వై నాట్, బట్ చూద్దాం. అది వస్తే మాత్రం 100% ఐ విల్ హ్యావ్ ఎ లుక్. అంటే ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పటివరకు రాలేదు, వస్తే చూద్దాం. డ్రీమ్ రోల్ అనేది ఏం లేదండి, ఉన్నాయి కొన్ని. ఆ, ఒక ఒక మిడిల్ క్లాస్ కుర్రాడుగా వెరీ బాధలుంటూ ఫ్యామిలీని మోసే క్యారెక్టర్ ఏదైనా కొంచెం న్యాచురల్గా ఉండే క్యారెక్టర్స్ నాన్నగారి కలికాలం, మేబీ ఇప్పుడు ధనుష్ గారు చేస్తుంటారు ఇడ్లీ అలాంటివి, కొట్టు లాంటివి. అలాంటివి కూడా చేయాలి. అన్నీ ఈ హై ఇవి కాకుండా కొంచెం న్యాచురల్ స్క్రిప్ట్స్ కూడా చేయాలనేది ఆశ.